Are you sure the concert is cancelled? Yes. I just spoke to the band's manager. I got it straight from the horse's mouth. హాయ్ అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి మళ్ళీ స్వాగతం. మనం డే 33లో ఉన్నాం. నిన్నటి క్లాస్ గుర్తుంది కదా? పుకార్ల గురించి అంటే రూమర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి పుకార్లకి క్వైట్ ఆపోజిట్ ఏంటి? పక్కా సమాచారం, కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. మరిలాంటి పక్కా సమాచారం గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అదే ఈరోజు మన టాపిక్. దీన్ని చెప్పడానికే ఇంగ్లీష్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇడియం ఉందన్నమాట. ఏంటంటే ఎక్కడ్నుంచో విన్నది కాదు, ఇది పక్కా నమ్మదగిన సమాచారం అని చెప్పడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అదే స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అంటే ఏంటి? గుర్రం నోటినుంచి నేరుగా వినడమా? అక్షరాల దాని అర్థం అది కాదులేండి. అసలు మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి మనం వేరే వాళ్లు చెప్పగా వినడం కాదు, స్వయంగా ఆ సంబంధిత వ్యక్తి నుండే వినడం. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, పక్కా న్యూస్. సరే, బావుంది. కాని గుర్రానికి నిజమైన సమాచారానికి ఏంటి సంబంధం? ఈ వింత ఫ్రేజ్ అసలు ఎలా పుట్టింది? దాని వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ ఇడియం పుట్టుక వెనుక ఉన్న కథ గుర్రం పళ్లతో ముడిపడి ఉంది. ఏం జరిగేదంటే, పాత రోజుల్లో గుర్రాలను అమ్మేవాళ్లుంటారు గదా, వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మడం కోసం గుర్రం వయసు తక్కువ చేసి చెప్పేవాళ్లట. కాని కొనేవాళ్లు కూడా తెలివైనవాళ్లేగా, వాళ్ళు అమ్మేవాడి మాటలు నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ కనిపెట్టారు. అదేంటంటే నేరుగా గుర్రం నోడు తెరిచి దాని పళ్లను చెక్ చేసేవాళ్లు. పళ్లను చూస్తే గుర్రం అసలు వయసు కరెక్ట్గా తెలిసిపోతుంది. చూశారా? అంటే అసలు నిజమెక్కడుంది? అమ్మేవాడు చెప్పే మాటల్లో కాదు, నేరుగా గుర్రం నోట్లోనే ఉంది. సో అప్పట్నుండి ఎవరైనా ఒక విషయం గురించి డైరెక్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ విన్నాను అని చెప్పడం ఒక వాడుకగా మారిపోయింది. ఇంట్రెస్టింగ్ కదా? ఓకే, కథ అయితే బాగుంది. మరి దీన్ని మన డైలీ కాన్వర్జేషన్స్లో ఎలా వాడాలి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నో ఇట్స్ ట్రూ. ఐ హర్డ్ ఇట్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. దీని అర్థమేంటంటే ఈ విషయం నిజమైనని నాకు తెలుసు, డౌటే లేదు. ఎందుకంటే ఎవరో చెప్తే వినలేదు, స్వయంగా ఆ పర్సన్ దగ్గరే విన్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారన్నమాట. ఇప్పుడింకో ఎగ్జాంపుల్. ఇదొక క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంది. ఈజ్ షీ రియలీ గెటింగ్ మ్యారీడ్? ఎస్, ఐ హర్డ్ ఇట్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. అంటే ఆమెకు నిజంగానే పెళ్ళా అని ఎవరైనా డౌట్గా అడిగితే, అవును, పక్కా న్యూస్, తనే స్వయంగా నాతో చెప్పింది అని బల్ల గుద్ది చెప్పడానికి ఇలా వాడొచ్చు. ఓకే, మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ గెస్ ద ఎగ్జామ్ డేట్, గెట్ ఇట్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, ద టీచర్. చూడండి, ఇక్కడ హార్స్ ఎవరో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎగ్జామ్ డేట్ గురించి మీరంతట మీరే గెస్ చేయకండి, డైరెక్ట్గా అసలైన సోర్స్ దగ్గరికి వెళ్ళండి. అంటే మీ టీచర్ దగ్గర్నుంచి తెలుసుకోండి అని దీని అర్థం. సో ఈ సిచ్యువేషన్లో ఆ హార్సెస్ మౌత్ ఎవరంటే టీచర్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. నేను చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి, ఓకేనా? నెమ్మదిగా. స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. మళ్ళీ ఒకసారి కొంచెం ఫాస్ట్గా. స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఇలా స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ విన్నారా? అది మీ ఆఫీస్లో ప్రమోషన్ న్యూస్ కావచ్చు, లేదా ఏదైనా సెలబ్రిటీ న్యూస్ కావచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాగే ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంగ్లీష్ లెసన్స్ని స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ లాగా నేరుగా మా దగ్గర నుంచే నేర్చుకోండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ లెసన్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరి ముఖ్యంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ డే 34 లెసన్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.